హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని బీఎంఎస్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయంతో చర్చలు జరిపినా ఎలాంటి సానుకూల స్పందన రాలేదని చెప్పారు. రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ జితేందర్ మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు సరైన భద్రత, వేతనాలు లేవని అన్నారు. జీతాలు సమయానికి ఇవ్వకపోవడం, తక్కువ సిబ్బందితో ఎక్కువ పని చేయించడం జరుగుతోందని అన్నారు. దయచేసి మేనేజ్మెంట్ గమనించి ఆ వేధింపులను తగ్గించుకుంటే మాకెంతో మంచిది. అలాగే సమయానికి కావలసిన వేతనాలు ఖచ్చితంగా సమయానికి రావాలి, అవి రావట్లేదు. అలాగే మాకు 10 నుంచి 20 సంవత్సరాల వరకు వర్కర్స్ పనిచేస్తున్నారు, కానీ ఎవరికి ఏమీ లేదు. బోనస్గా షోకేస్ నోటీసులు మాత్రం ఇచ్చారు. ఆ షోకేస్ నోటీసులు అనేది ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, లేకపోతే చాలా ఉధృతం అనేది జరుగుతుంది ఇక్కడ యూనివర్సిటీలో ప్రతి ఒక్కరు. అలాగే మెస్సల్లో కూడాను వర్కర్స్కి ఏం జరిగినా మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మెస్ వర్కర్స్కి పర్టికులర్గా తంబు అనేది పెట్టారు. ఆ తంబు పెట్టడానికి కారణం ఏంటి? ఏమీ చెప్పట్లేదు. వాళ్ళకి ఏది నేస్తే అదే చేస్తున్నారు. చెప్పకుండా చేయకుండా రిజిస్టర్లు పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు పట్టుకెళ్ళారో తెలియదు. మరి ఇప్పుడు ఆ రిజిస్టర్లో ఎవరు వెనక్కి రావాలి, కంపల్సరీగా రిజిస్టర్లు హాస్టల్ ఏ హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్ అన్నిటికీ కంపల్సరీ రావాలి, లేకపోతే ఎవరు కూడా వర్క్ చేయరు, బంద్ చేస్తారు. అది మాత్రం మీరు గుర్తించాలి. వర్కర్స్కి ఎందుకు మీరు అంత ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళ ప్రాబ్లం ఏముందో ఆ ప్రాబ్లం పరిష్కారం చేయట్లేదు. మీరు అందరికీ పెట్టండి, తంబు పెడితే వీళ్ళకేట వాళ్ళకేట ఏమా వాళ్ళ దగ్గర రెగ్యులర్ ఎంప్లాయీలకి ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం ఉంది, వాళ్ళకి మాత్రం తంబు లేదు. ₹15,000 జీతం ఉన్నడికి మాత్రం తంబు ఉంటుందా? తంబు ఉంటే యూనిఫామ్గా అందరికీ పెట్టండి. యూనివర్సిటీలో అందరికీ ఖాళీ కాంట్రాక్టర్ వర్కర్స్కి ఓన్లీ సీపోర్ట్ ఆఫీస్లోనే పడదు, అంతే. వాళ్ళు రెగ్యులర్గా రావట్లేదని. మరి వీళ్ళు రెగ్యులర్గా వస్తున్నారా? వాళ్ళకి మీరు అడగలేరా? ఎందుకు? వాళ్ళ యూనియన్ తరపున వచ్చి మీకు భయపెట్టిస్తారని. అంతే. మేము ఏం చేస్తున్నాం? మేము టెంపరీ వర్కర్స్ అంతే మీకు టీ క్లాస్తో సమానం అయిపోయింది. పని మాత్రం చేయించుకుంటారు. మేము వచ్చి మీ దగ్గర మాట్లాడతామంటే మాట్లాడిపించడానికి మాకు అవసరం లేదు. వాళ్ళు బీఎంఎస్ యూనియన్ నుంచి ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు వచ్చారో వాళ్ళతోనే మేము మాట్లాడతాము. మాట్లాడిన వాళ్ళు వచ్చి పనిచేస్తారా? వర్కర్స్ పనిచేస్తారా? మీరు గమనించాలి. ఇన్ని సంవత్సరాల పాటు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మిమ్మల్ని మాట్లాడమనేసి మళ్ళీ మాకు షోకేస్ నోటీసులు పంపిస్తారు. అంతేకాదు మీరు చేయవలసింది. మీరు ఏదైనా చేయండి, వర్కర్స్కి మాత్రం ఇబ్బంది పెట్టకండి. సాటర్డే కంపల్సరీగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో మేము సైన్ చేయము. మీరు ఎవరికి చెప్తారు చెప్పండి. కాంట్రాక్టర్ పెట్టాడు అది కాదు, రిజిస్టరే సైన్ చేసి పెట్టారు 2024లో. ఖచ్చితంగా మీరు అందరూ సైన్ చేయాలని అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ పిలిపించి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాడు అతను. ఎందుకు కాంట్రాక్టర్ ఎందుకు చేయలేదు? అది కాంట్రాక్టర్ రమ్మని చెప్పండి, మా దగ్గర మేము మాట్లాడతాం. కాంట్రాక్టర్ వస్తే మేము మాట్లాడతాం. మా బెనిఫిట్స్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు సైన్ చేయమని చెప్పావా నువ్వు అంటే అతను ఒప్పుకోలేదు లేబర్ కోర్టులో. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? నోటీసులు ఎందుకు ఇచ్చాడు అతను? చూశాడు అతను. మేమేం చేస్తాం ఇక్కడ? మీరు నోటీస్ ఇస్తే వాళ్ళు నోటీసులు ఇచ్చారు. మాకు ఇవన్నీ తెలుసు. మేము సహనంగా ఉన్నామని మమ్మల్ని కాలు కింద చెప్పుల్లాగా తాగేసిన టీ కప్పులాగా చూస్తే మాత్రం మీకు మంచిది కాదు. ప్రజలందరూ కూడా వర్కర్స్ అందరూ 900 మంది ఖచ్చితంగా యూనివర్సిటీని స్తంభిస్తారు, గుర్తుంచుకోండి. ఇంతే చెప్పదలుచు. ఇట్లా వర్క్ చేస్తున్నాను. 22 సంవత్సరాలు నేను వర్క్ చేసి నాకు ఇచ్చిన బహుమతి ఇది. యూనివర్సిటీ నాకు షోకాస్ నోటీస్ ఇచ్చింది. అంటే సిన్సియర్గా వర్క్ చేస్తే షోకాస్ నోటీస్ ఇచ్చింది. అంటే దీన్ని బట్టి మీరు అందరూ మిత్రులారా అందరూ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే యూనివర్సిటీలో కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతుందో దాని మీద ప్రశ్నిస్తే ఈ షోకాస్ నోటీస్ ఇస్తారా? ఈ షోకాస్ నోటీసు మేము భయపడము, దీనికి రిప్లై ఇస్తాము. ఇంకొకటి, మేము ఏదైతే మా బెనిఫిట్స్ పైన మాకు రావాల్సిన వేతనాలు, బోనస్ కానీ, గ్రాడ్యుయేటీ కానీ, ఈక్వల్ యాక్ట్ ఈక్వల్ అది రెగ్యులరైజేషన్ కానీ ఏదైతే ఆపుతున్నారో అది సాధించే వరకు మేమైతే పోరాటం సాగిస్తాము. ఇంకొకటి, ఇప్పుడు తంబు విషయం అని చెప్పారు. మేము ఆల్రెడీ ఫిబ్రవరి 16కు లేబర్ కమిషనర్కి వెళ్ళినప్పుడు మన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు ఆయన కమిషనర్ ఏమని చెప్పాడు? మీరు ఎవరు అంటే, సార్ మేము అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్. మీకేం సంబంధం? వాళ్ళ కాంట్రాక్ట్ వర్కర్స్లు ఉన్నారు కదా, మీకేం సంబంధం? మీరు కాంట్రాక్ట్ని తీసుకొని రండి, వాళ్ళతోనే మేము పరిష్కరిస్తామని చెప్పాడు. మళ్ళీ మార్చి 16కి మళ్ళీ వెళ్ళాం. మార్చి 16కి వెళ్తే వీళ్ళు ఎవ్వరు రాలేరు. ఓన్లీ మళ్ళీ సేమ్ యాజిటీస్గా మన ప్రిన్సిపల్ ఎంప్లాయీసే వచ్చారు కానీ అక్కడ ఎవరు పనికిరానోని సూపర్వైజర్ తీసుకొని వచ్చి ఇప్పటి వరకు యూనివర్సిటీ కాంట్రాక్ట్ సాయినాథ్ కాంట్రాక్ట్ వచ్చినప్పటి నుంచి ఎవరైతే సూపర్వైజర్ని ఈయననే కాంట్రాక్ట్ అని తీసుకొచ్చాడో అతను ఒక్కసారి కూడా యూనివర్సిటీలో లేడు. జస్ట్ ఏదో నామకే వాస్తా తీసుకొచ్చాడు. అప్పుడే మేము అడిగాం, నువ్వు యూనివర్సిటీ సాయినాథ్ కాంట్రాక్ట్ వర్కర్వా, నీ ఐడి కార్డు చూపించమని అడిగాం. అతని దగ్గర ఐడి కార్డు లేదు. కాబట్టి మిత్రులారా, మేము ఏదైతే అక్కడ వెళ్ళి వచ్చేసి వచ్చినామో
అది విత్ రికార్డ్తోని అక్కడ మినిట్స్లో రాసుకొని అడ్మినిస్ట్రేషన్ అభిషేక్ సతీష్ ఇంకోరు మన జీబీ రెడ్డి గారు ఎవరైతే 4 మెంబర్స్ భరత్ భూషణ్ వీళ్ళు 4 మెంబర్స్ ఎవరైతే మినిట్స్లో సైన్ చేశారో అదే మినిట్స్ కాపీ తీసుకొచ్చి 2 days బిఫోర్ తంబును బహిష్కరిస్తున్నాము, సాటర్డే విషయము సైన్ చేసేది అడ్మినిస్ట్రేషన్లో బహిష్కరిస్తున్నాము అని ముందే 2 రోజుల ముందే మేము లెటర్ ఇచ్చాము. లెటర్ ఇచ్చి చేసాం. మేము వితౌట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ రికార్డ్ లేకుండా ఏ పని చేయలేదు. మా యూనియన్ అన్ని చేసినాం. మేము చేసినాక కూడా మళ్ళీ మాకు రిప్లై లేదు. మా డిమాండ్స్కి మీకు రిప్లై ఇయ్యరు. మాకు రావాల్సిన వేతనాలు మాకు ఇవ్వరు. మళ్ళీ పిరిపిగా మా తర్వాత మమ్మల్ని ఎక్కడైతే సాటర్డే రోజు మీరు చెప్తే నమ్మరు, సాటర్డే రోజు పోలీసు బందోబస్తు పెట్టి మమ్మల్ని ఆపాల్సిన పని ఏముందండి? అంటే మేము అంత జైలర్ కన్నా కనీసం ఒక మర్డర్ కేసు ఒక రేప్ కేసు చేసిన వానికన్నా అక్కడ కనీసం పిలిచి నువ్వేం జరిగింది నువ్వు ఒకసారి రా నీ పరిష్కారం అంటారు. కనీసం అది అడ్మినిస్ట్రేషన్ ఇంతవరకు మా యూనియన్ పిలిచి కనీసం మీకు మీ సమస్యలు ఏమున్నాయని కూడా ఇప్పటి వరకు అడగలేరు. హెరాస్మెంటే ఉంది, మొత్తం హెరాస్మెంటే ఉంది. దీనిపై మేము యూనియన్ చాలా కండిషన్ ఇప్పుడు కూడా ఈరోజు యాక్చువల్గా మాకు యూనియన్కు టైం ఇచ్చారు. మా ప్రెసిడెంట్ రాధాకృష్ణ సారు టైం ఇస్తే లాస్ట్ టైం పోయినప్పుడు మాకు అడ్మినిస్ట్రేషన్లో టైం ఇచ్చారు. ఈసారి జరిగిన విషయం ఏం తెలుసా? ఇంటర్నల్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరు రావద్దు, ఎవరైతే మీరు బయట నుంచి యూనియన్స్ మెంబర్స్ వచ్చారో వాళ్ళు మాత్రమే రండి అంటే నొప్పి మాకు వచ్చిందా వాళ్ళకు వచ్చిందా? ఎవరికి పని మేము చేస్తున్నామా వాళ్ళు చేస్తున్నా? ఇప్పుడు సమస్య ఏంది అనేది మేము పని చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. మా ఆఫీసర్ మాకు ఏం టార్చర్ చేస్తుండు, యూనివర్సిటీలో ఏం జరుగుతున్నది మేము చెప్తాము. నువ్వు మాకు చెప్పకుండా మా సార్ వాళ్ళని పిలిచి చేసి అది ఎంతవరకు న్యాయం? ఒకటే విషయం చెప్తున్నాను నేను అడ్మినిస్ట్రేషన్కు, యూనియన్ బ్యానర్స్ ఉన్నప్పుడు ఒక వర్కర్కు సమస్య వస్తే యూనియన్ వాళ్ళు కమిటీ యూనియన్స్ వాళ్ళు పోయి ప్రశ్నించే హక్కు ఉందా లేదా? అదొకటి మీడియా మిత్రులకు ఒకటి బాగా గమనించాలి దయచేసి. మా యూనివర్సిటీ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతుంది, కానీ ఇప్పటి వరకు అవుట్సోర్సింగ్ ఇక్కడ హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా చేస్తున్నానండి. కానీ అప్పటి నుంచి ఏమీ బయోమెట్రిక్ అనేది లేనే లేదు. మాకు గత 6-7 ఏళ్ల నుంచి మాకు 6 నెలల నుంచి బయోమెట్రిక్ పెట్టారు. అదేదో 210 మంది ఉన్నారు హౌస్ కీపింగ్ వర్కర్స్, కానీ కేవలం 69 మందికి మాత్రమే పెట్టారు. అది ఎంతవరకు న్యాయము? పెడితే యూనివర్సిటీలో ప్రతి ఒక్కరికి పెట్టాలి, లేదు అంటే మేము కూడా బహిష్కరిస్తున్నాం అది.